సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి, అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు, 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా, కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ ఎంట్రీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ద మోస్ట్ డెవలపింగ్ ఏరియాల, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పడుతున్న ఏరియాలనే నేను ఇప్పుడు వరకు ఇనుకుంటూ వచ్చిన. ప్రతి ప్రాజెక్ట్ అట్లే ఉండే మీది. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏంది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఏరియా ఎట్లా డెవలప్ అయిపోతుంది? సో ముఖ్యంగా మనం ఈ ప్రాజెక్ట్ని డిస్కస్ చేయబోయే ముందు అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాకు బాగా డెవలప్ అవుతుందో నేను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ముఖ్యంగా మనం ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ హైవే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 10 రకాల హైవేస్ ఉన్నాయి. లైక్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, ఎన్నో హైవేస్ ఉన్నాయి కదా. ఏ హైవే తీసుకున్నా, ఏ రోడ్కి అయితే రైల్వే ట్రాక్ ఉందో ప్యారలల్గా, ఆ హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే మనకు 3 హైవేస్ కి మనకు రైల్వే ట్రాక్ ఫెసిలిటీ ఉంది. ఒకటి ముంబై హైవే, రెండోది వరంగల్ హైవే, మూడోది బెంగళూరు హైవే. ఈ 3 హైవేస్ ఎవర్ గ్రీన్ అండి. ఇక మీరు ఏ ఇండస్ట్రీ హబ్ వచ్చినా, ఏ ఏరియా వచ్చినా, ఆ రైల్వే ట్రాక్ ఉన్న ఈ 3 హైవేలు ఫుల్ డెవలప్మెంట్ అవుతాయి. సో మనకు అన్ని చోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యంగా మా ఫోకస్ మాత్రం ఈ 3 హైవేల వినే ఉంది. సో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ రేంజ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పండి ఒకసారి. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఉండే వాళ్ళకి మనం అక్కడ ఆ ఏరియాలో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం మనం 25 లక్షలకే ఇస్తున్నాము. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ ఫ్లోర్, దాని సింప్లెక్స్ అంటారు. ఓకే ఓకే. ఒకటే ఫ్లోర్ లో, కాకపోతే మనం పర్మిషన్ ఎన్ని గజాలు ఉంటది ఇది? 183 గజాలు, ఓకే, 183 స్క్వేర్ యార్డ్స్. వెల్ సెటిల్డ్ హౌస్ లాగా ఉంటది అన్నమాట, ఫుల్ పెద్దగా, మంచి స్పేషియస్. 183 స్క్వేర్ యార్డ్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ విత్ పిల్లర్స్ వేసి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. G+2 కన్స్ట్రక్ట్ చేసుకునేంత స్ట్రెంత్ ఇస్తాము పిల్లర్స్ కి. ఫ్యూచర్ లో మీరు పర్మిషన్ తీసుకొని ఇంకా పైన 2-3 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ తర్వాత ఎప్పుడైతే అదంతా ఏరియా డెవలప్ అవుతుందో అప్పుడు మీద కూడా వేసుకొని కిరాయిలకు కూడా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఆఫర్ 183 గజాలు, 1260 SFT, 3 BHK ఇండిపెండెంట్ హౌస్. మనం ఆఫర్ చేసిన ప్రైస్ 50 లక్షలు. అవుట్లెట్ పేమెంట్ చేసిన వాళ్ళకి మనం 25 లక్షలకే ఇస్తున్నాము. స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, మంచిగా కట్టిస్తున్నాము. అసలు ఇల్లు కట్టడానికి ఎన్ని పైసలు అవుతుంది? అసలు సిమెంట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి తెలుసా. అసలు ఇట్లాంటి రోజులలో కూడా మీరు అంత తక్కువకి ఇల్లు కట్టిస్తారు అని అంటే కొంతమందికి అరే అట్లా కట్టిస్తారని డౌట్ ఉంటుంది. సో మీరు కట్టించే ఇల్లు స్ట్రెంత్ ఏంది, ఎట్లుంటుంది, ఏం కథ అనేది కూడా ఒకసారి డీటెయిల్ మీరు చెప్పిర్రు. ఎస్, పైన కూడా మళ్ళీ వేసుకునేలాగా స్ట్రాంగ్ పిల్లర్స్తోనే చేస్తున్నాము అని చెప్పేసి. బట్ అట్లా ఒక కమ్యూనిటీ బేస్డ్గా ఎన్ని ఇల్లులు కడుతున్నారు, ఎట్లా సేల్ చేస్తున్నారు, ఏంది అనేది ఒకసారి చెప్పండి. ఇది మొత్తం అప్రాక్సిమేట్ 200 acres ప్రాజెక్ట్. ఓకే. సో ఫస్ట్ ఫేజ్ 100 acres మనం డెవలప్ చేసినాము. DTCP LP నెంబర్ వచ్చింది, రేరా వచ్చింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు వెళ్ళి మోడల్ హౌస్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తగా phase 2, phase 3 లాంచ్ చేస్తున్నాము. కాబట్టి దీనిలో భాగంగా మీరు లోన్కి వెళ్తే మాత్రం 50 లక్షలు, ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్న కొద్ది వస్తాయి కాబట్టి. ఏదైనా ఇన్వెస్టర్ ఆప్షన్ లో నేను అవుట్లెట్ పేమెంట్ చేస్తా అన్న వాళ్ళకి మాత్రమే 25 లక్షలు లిమిటెడ్ ఈవెంట్స్ ఆఫర్ అన్నమాట. లేదు నాకు లోన్ రాదు, నాకు అంత సిబిల్ స్కోర్ లేదు, లేకపోతే నేను అంత డబ్బులు, నాకు అంత జీతం లేదు, బట్ మేము అందరం ఇంట్లో నలుగురం పనిచేస్తాము, మాకు పే స్లిప్స్ లేవు, బట్ మేము పే చేయగలుగుతాం అన్న వాళ్ళకి మేము ఈఎంఐలు కూడా ఇస్తున్నాము. 5 lakhs డౌన్ పేమెంట్ కట్టి నెలకు 50,000 రూపాయలు చొప్పున 36 నెలలు కట్టుకున్నా 28 లక్షల్లో మేము ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో చాలా మంది నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈఎంఐ పెట్టుకుంటారు, లేదా మేము నలుగురం పనిచేస్తున్నాం, సిబిల్ బాగాలేదు, బట్ మేము నెలకి ఇంత అని 50,000 కట్టుకుంటాం అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వీళ్ళ ఈ 2 కేటగిరీస్ కి చెందిన వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ ప్రాజెక్ట్ నిజంగా. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా వేరే మిగతా 2 హైవేలలో కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు మీరు. ఇప్పుడు మనం ప్రెసెంట్ ముంబై హైవే గురించి మాట్లాడుతున్నాం, కానీ ముంబై హైవేలో నీమ్స్ వస్తుంది కదా, ఆ నీమ్స్ గురించి, నీమ్స్ చుట్టుపక్కల మాకు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ నీమ్స్ అనేది ఒక డీటెయిల్ చెప్తే చాలా మంది నీమ్స్ అంటే చాలా మంది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది నీమ్స్ అన్నమాట, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదేంటంటే ఏషియాలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నమాట. సో మనం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ, చైనా చాలా బాగా చేస్తుంది. అయితే కోవిడ్ తర్వాత అన్ని కంట్రీస్ చైనాని బైకాట్ చేస్తున్నారు. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అనే పాలసీ ద్వారా ఎవరెవరైతే చైనా నుంచి వెళ్ళిపోతున్నారో అన్ని కంపెనీస్ ని వాళ్ళు స్పెషల్ స్కీమ్ కింద ల్యాండ్ అలొకేట్ చేసి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చి అన్ని కంపెనీలు ఇండియాకి పిలుస్తుంది అనమాట. మీరు ఏదైతే ఇప్పుడు ముంబై హైవేకి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారో, సో అందులో ఏమేమి కంపెనీస్ శాంక్షన్ అయినాయి అంటే రాబోతుంది అని చెప్పారు కదా, అది ఏంది మీకు తెలిసిన దాని గురించి డీటెయిల్స్ ఏంది? ప్రెసెంట్ మనం మాట్లాడుతున్న NIMZ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్ వస్తుంది. ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG. సో ఆటోమొబైల్ తీసుకుంటే మీకు ట్రిటాన్ అని మీరు వినే ఉంటారు, US టాప్ కంపెనీ, టెస్లా లాగా పాత కంపెనీ, TRITON ట్రిటాన్. సో వాళ్ళు 21,100 కోట్లతో ఎలక్ట్రికల్ ట్రక్ అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అది US టాప్ కంపెనీ. అదే విధంగా UK టాప్ కంపెనీ వన్ మోటో, వాళ్ళు మోర్ దెన్ ఒక 500 crores తో ఎలక్ట్రిక్ 2-wheeler అండ్ 3-wheeler అండ్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. అండ్ దాంతో పాటు జర్మన్ సంబంధించినటువంటి లైట్ ఆటో, సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 1,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ US సంబంధించిన అనదర్ కంపెనీ ఆటో లైట్, సో వాళ్ళు కూడా అరౌండ్ 1,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఓన్లీ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే. దాంతో పాటు మన ఆర్మీకి సంబంధించిన DRDO డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఆర్మీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ మీకు తెలుసు సదాశివపేటలో MRF టైర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, అసలు పెద్ద ఫ్యాక్టరీ. వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏరోప్లేన్ నైలాన్ స్ట్రింగ్ తో తయారు చేస్తారు, అది స్పెషల్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ ఇది కాకుండా మహీంద్రా వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఉంది మహీంద్రా జహీరాబాద్ లో, వాళ్ళు EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు మళ్ళీ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు భారత సైన్యం మనకు ఇప్పుడు హిమాలయాస్ లో ఫైట్ చేసేటప్పుడు తీవ్రవాదులు పైనుండి వీళ్ళు కింద నుంచి ఫైట్ చేయడం వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు వెమ్ టెక్నాలజీస్ అని గవర్నమెంట్ వెమ్ టెక్నాలజీ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అయ్యి డ్రోన్ ఫైటర్స్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏదైతే కంపెనీస్ గురించి మీరు చెప్పారో దానికి వచ్చిన పర్మిషన్స్ ఏంది ఎప్పటి వరకు ఇవి స్టార్ట్ అవుతుండొచ్చు అంటారు, ఏమంటారు మీరు? సో ఇప్పుడు చాలా మంది ఇంకా అపోహ ఏంటంటే ఇవన్నీ వస్తాయి అంటారా, వచ్చినాయి అనుకుంటున్నారు. చాలా కంపెనీస్ ల్యాండ్ అలొకేట్ అయింది, ల్యాండ్ పూజ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసినారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు FMCGలో ప్రతి నిత్యావసర వస్తువులు తయారయ్యే దాంట్లో ఒక పాలు పెరుగు ఐస్ క్రీమ్ ఒకటి కదా, అందులో హట్సన్ అని మీరు వినే ఉంటారు. హట్సన్. సో హట్సన్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ అయింది, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయింది, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ తయారు చేసి ఏషియా మొత్తం సప్లై చేస్తున్నారు. ఆ ఒక్క ఫ్యాక్టరీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది మన పాడి పరిశ్రమ డెవలప్ అయిపోయి ఒక్కొక్కరు 5 నుంచి 10 గేదెలు తీసుకొని వాళ్ళు పాలు మిల్క్ సప్లై చేస్తున్నారు. సో FMCGలో అదొకటి అయితే, ఆటోమొబైల్ మీకు చెప్పాను, ఎలక్ట్రానిక్ రంగం తీసుకుంటే మీకు 24,000 కోట్లతో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బెంజ్ కార్లకి టచ్ స్క్రీన్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆమ్లాయ్ డిస్ప్లే డెవలప్ చేయడానికి. అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఓన్లీ మొబైల్స్ లో వాడుతున్నాము, ఫ్యూచర్ లో మన టీవీలు, మన ఫ్రిడ్జ్లకి మనం వాడుతున్న ల్యాప్టాప్స్, సిస్టమ్స్, సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు దెర్ ఆర్ 2 types ఆఫ్ మెంటాలిటీస్ అండి, కస్టమర్ మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ. అన్ని వచ్చిన తర్వాత నా కళ్ళతో చూసి నమ్మితేనే కొంటా అనే వాళ్ళు కస్టమర్స్. మాలాంటి ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ముందు చూపుతో వినిపోయి కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్టర్స్. ముందు కొన్న వాళ్ళు ఇన్వెస్టర్స్, అన్ని వచ్చిన తర్వాత కొన్న వాళ్ళు కస్టమర్స్. సో ఇప్పుడు మీరే డిసైడ్ అంటే మీరు కస్టమర్స్ అవుతారా ఇన్వెస్టర్స్ అవుతారా అనేది సంతోష్ గారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ దగ్గర నోయిడా గురుగాం చెప్పొచ్చు. సేమ్ గురుగాము ఒక 15-20 సంవత్సరాల క్రితము నోయిడా గురుగాం ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఢిల్లీ ఎక్కడ ఉంది, నోయిడా గురుగాం ఎక్కడ ఉంది, 100 కిలోమీటర్. ఈ రోజు నోయిడా చూస్తే అసలు ఢిల్లీలో ఎవరు ఉంటారు, అందరూ నోయిడాలోనే షిఫ్ట్ అయిపోతున్నారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్న జహీరాబాద్ కూడా అదే విధంగా అవబోతుంది. ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత వర్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ముంబై హైవే పైనే వస్తుంది అని అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఎట్లా ఇదంతా స్టడీ చేశారు కాబట్టి అడుగుతున్నా. అండ్ స్పెసిఫిక్ గా జహీరాబాద్ లో ఎందుకు వస్తుందో చెప్తా. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ ముంబై హైవే మీద ఎందుకు వస్తుందంటే, ముంబై హైవే అనేది 2 ఈస్ట్ కోస్ట్ కారిడార్లను కలిపే ఒక బిజినెస్ రోడ్ అనమాట. సో విచ్ కనెక్ట్స్ 2 ports. ఈస్ట్ లో ఉన్న వైజాగ్ పోర్ట్ ని, వెస్ట్ లో ఉన్న ముంబై పోర్ట్, 2 ports ని కలిపే కనెక్టివిటీ రోడే ముంబై హైవే. ఇట్స్ కాల్డ్ NH65. అయితే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు రా మెటీరియల్ రావాలి. అయితే మనం తయారు చేసిన వస్తువు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈస్ షిప్పింగ్. సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే ఈ రోడ్ ఎక్కాల్సిందే. ఏదైనా ముంబై పోర్ట్, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వైజాగ్ పోర్ట్ ఎక్కాలి, ఒకవేళ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే ముంబై పోర్ట్ ఎక్కాలి. అండ్ జహీరాబాద్ లో ఎందుకు స్పెసిఫిక్ వస్తుందంటే, మీరు ఒక ఇల్లు కొనాలన్నా, అట్లీస్ట్ ఇల్లు రెంట్ కొనాలన్నా ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? వాటర్ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా అడుగుతారు. మిగతా సెకండరీ. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రెండోది వాటర్ ఉండాలి.
సో ఆ వాటర్ అనేది మనం ట్రాన్స్పోర్టేషన్ డిస్కస్ చేసినాం, వాటర్ గురించి డిస్కస్ చేస్తే ఉమ్, ఇల్లు గడవాలన్నా, ఆఫీస్ గడవాలన్నా, ఫ్యాక్టరీ వాటర్ లేకపోతే నడవదు. అవును. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు, ఉమ్, న్యాచురల్ వాటర్ రిసోర్స్ లేదు, ఉమ్, ఉమ్. ఎక్సెప్ట్ జహీరాబాద్. ఓకే. జహీరాబాద్ లో రివర్ ఉంది, Yes, ద రివర్ నేమ్ yes, ఇస్ మంజీరా, yes. అండ్ దానిపైన ఒక డ్యామ్ కూడా ఉంది, సింగూర్ డ్యామ్. సింగూర్. సో భవిష్యత్తులో మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించగలిగిన Hmm. సరిపడే అంత నీరు అక్కడ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. రీజన్. వెరీ నైస్. చాలా అంటే ఎంతో స్టడీ చేసి చాలా నాలెడ్జ్ ని కూడా షేర్ చేస్తున్నారు మీరు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్.